కొండచిలువను చూస్తే ఎవరికైనా ఒళ్ళు గగురు పొడిచక మానదు. అలాంటిది ఓ భారీ పైతాన్ను చూస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. మలేషియాలోని ఓ కన్స్ట్రక్షన్ సైట్లో పెద్ద కొండచిలువ దర్శనమిచ్చింది. సుమారు 8 మీటర్ల పొడవున్న ఈ భారీ రెప్టైల్ 250 కేజీల బరువు ఉంది. ఇప్పటి వరకు పట్టుబడిన వాటిలో ఇది ప్రపంచంలోనే పొడవైన పైతానని అధికారులు చెప్తున్నారు. గిన్నిస్ రికార్డు సాధించే అవకాశం ఉందని తెలిపారు. అమెరికాలోని జూలో ఉన్న రెటిక్యులేటెడ్ పైథాన్ మెడసాను ప్రస్తుతం ప్రపంచంలోనే పొడవైన కొండచిలువగా గిన్నిస్ గుర్తించింది. మలేషియాలోని ప్రముఖ పర్యాటక దీవి పెనాంగ్లో ఫ్లైఓవర్ నిర్మాణ సమయంలో భారీ పైథాన్ బయటపడింది. కొండచిలువను చూసి నిర్మాణ కూలీలు పరుగులు తీశారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన మలేషియన్ ఫారెస్ట్ ఆఫీసర్స్ భారీ కొండచిలువను పట్టుకున్నారు. దాదాపు అరగంట కష్టపడి దీనిని పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో మలేషియన్ స్టార్ న్యూస్ వెబ్సైట్లో పెట్టారు. అధికారులు కష్టపడి పట్టుకున్న కొండచిలువ దురదృష్టవశాత్తు తెల్లారే చనిపోయింది. గుడ్డు పెట్టి పైథాన్ మరణించినట్లు సంరక్షకులు తెలిపారు. చనిపోవడానికి కారణాలు మాత్రం తెలియలేదు. న్యూస్ వెబ్సైట్లో పెట్టిన వీడియోలో కొండచిలువను ఓ వ్యక్తి కర్రలతో పొడవడం కనిపించింది. గాయాల కారణంగానే పైథాన్ మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. గిన్నిస్ రికార్డు సాధించాల్సిన కొండచిలువ చనిపోవడం నిజంగా బాధాకరమని మలేషియన్ సివిల్ సర్వీస్ విభాగం అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.